ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి కార్యక్రమంలో రెండవ రోజు భాగంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోమనపల్లి గ్రామంలోని పితాని బాలకృష్ణ పర్యటించారు. ముందుగా కోమనపల్లి సెంటర్లోని గల భారతరత్న బిఆర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివి విగ్రహం అగ్రహారం, మల్లివారిపేట, జంబావన్పేట, యాదవ్ నగర్, బ్రాహ్మణ వీధి, రెడ్డివారిపాలెంలోని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వస్తానంటే అలాగట్టి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు. మళ్ళా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు 10 రూపాయలు కష్టపడి ఆయన సినిమాలు తీసుకుని ఆయన కష్టాలు తీస్తానని 10 మంది రైతులకి ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఎలా బాధపడుతున్నావు? రైతులు కూడా అలాగే చనిపోయిన రైతులు ఏమి లేదు. చిన్న అవకాశం ఉంది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా అండగా నిలబడ్డారంటే అధికారం వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయినా కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు పక్షాన్ని నిలబడ్డాడు. ఖచ్చితంగా అలా కాదు. అమ్మా నీ పేరు? నాగలక్ష్మి గారు. మాకు అవకాశం ఇచ్చారే కదా మేము మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలిసేది. అలాగే చంద్రబాబు నాయుడు ఇలాగేనండి. అందరూ అలాగనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది రాష్ట్రంలో, ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చారు, మరి మాకు కూడా ఇవ్వాలి కదా ఒకసారి. మేమేంటనేది